దేహం ధరించి ఎన్నో బాధలు భరించిన తన కాస్ట్యూమ్స్ ఇవాళ మాట్లాడుతున్నాయి. అసలు ఆ కాస్ట్యూమ్స్ బాధలు ఏంటో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ శకరక శంకర్ along with the stage. ఏయ్ సంతోష ఏట ఆబ్జెక్టా ఎందుకో ఆబ్జెక్ట్ తీమా 10 నిమిషాలు రమ్మంతవా 15 నిమిషాలు వచ్చేస్తా. సరే టైం అవుతుంది వెళ్ళాలి. ఏం రగ్గు అనుకున్నావు? అది పక్క దులుపుతాండవు ఎందుకు? నిదానంగా వేసుకోరా, చిన్నగా నిదానంగా జాగ్రత్త, చినిగిపోద్ది జాగ్రత్త. అది కాలర్ కాలర్ బాగా నీట్గా. అరే దులుపుకోవద్దా, చినిగిపోద్దురా. చిన్నగా గుండెలు. ఇప్పుడు నాకు ఇలా మడత పెట్టుకోవడం నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నీకెందుకు? గుండెలు పెట్టు. పెడతానండి ఎప్పుడు పెట్టదు. అక్కడ టైం అవుతుంది. ఆబ్జెక్ట్ అంటే అక్కడ ఆబ్జెక్ట్ అందుకేరా నేను చెప్పేది. ఒరే పెరంగి మొహమాడ, ఒరే ఒక్క నిమిషం రా. నీట్గా అది కిట్లో డైలాగులే అనుకున్నాను. ఒంటి మీద బట్టలు వేసుకోవడం మళ్ళీ మర్యాద మాట్లాడు చెప్తాను. చెప్పిన డైలాగ్ మర్చిపోతామని కాదు, ఒంటి మీద బట్టలు వేసుకోవడం కూడా మర్చిపోతాను. గొప్ప కొడుతుంది మీ వల్ల. మీరు కదా ఇష్టం వచ్చి కొంటారు, బాగా చూసుకోవాలా లేదా? అబ్బా అర్థమైంది సార్, బనీ వేసుకోవాలి మర్చిపోయాను. బనీనది బనీన్లో వాడు. థ్యాంక్ యూ సార్. చేస్తున్నాడు సార్. మెల్లిగా రా, మెల్లిగా అంతే. ఓకే సార్, ఇప్పుడు వేసుకెళ్ళి వచ్చా? వేసుకో నిదానంగా తీసుకో. సెంటు కొట్టుకోవచ్చు కదరా. ఆల్రెడీ ఉంది సెంటు. ఇదేంటి? ఏదో ఏం లేదండి ఇక్కడ. ఇది మరక. లేదు సార్ అలాంటిది మరక మంచిదే. ఇప్పుడు ఇవ్వండి సార్ ఆబ్జెక్ట్. అక్కడ ఆబ్జెక్ట్ అని ఇందాక నుంచి ఆబ్జెక్ట్ అంటున్నావు. వేసుకోవచ్చు కదరా, వేసుకో. చిన్నగా నీట్గా గుండెలు చక్కగా పెట్టు. చక్కగా అబ్బా నలిపోతున్నా. ఎందుకు అలా నలుపుతున్నావు? అబ్బా ఎందుకు మాట్లాడతావురా? అమ్మా స్నానం చేసావా? సార్ నాకు టైం అవుతుంది సార్. అక్కడ ఆబ్జెక్ట్ సంతకాడు తిడుతున్నాడు, టైంకి రమ్మన్నాడు, వెళ్తున్నాను. బట్టలు పెట్టుకొని పోరా దరిద్రుడా. బట్టలు పెట్టకు, గాలైట్లేదు. పళ్ళు మొత్తం రాలిపోతాయి చెప్తాను. పెడతాను సార్. పెట్టు. అరే ఆ ఒక్క బట్టను వదిలేరా ప్లీజ్, రా గాలైట్లేదు. నేను ఒప్పుకోను ప్లీజ్. ఫోన్ ల్యాండ్ ఒకటే కదా, వదిలేద్దాం, గాలి ఆడుతుంది. ఊపిరాట్లేదు, వదులు. సరే చూసుకో, జాగ్రత్తగా పెట్టుకో. థ్యాంక్ యూ సార్, వెళ్తాను. థ్యాంక్ యూ. ఒరే తింగరోడా, పాయింట్ ఎదురా. డైరెక్ట్ వచ్చావా? నీకు అసలు ఆర్డరే గుర్తుండదా? డైరెక్ట్ ప్యాంట్ మీదకి వచ్చి తొడిగేసుకుందామనే. మరి తొడుక్కోపోతే ఎలాగా? మీరు నష్టపెట్టకండి, ఇప్పుడు చాలా ఆగురా. డైరెక్ట్ ప్యాంట్ వేసుకుంటావా? నాకు అక్కడ ఆబ్జెక్ట్ ఇచ్చారు, నాకేం అర్థం కావట్లేదు. సంతకం నేను ఎప్పుడు పేలే. నాకు వీసారైనా కొంచెం ఏమైనా చేస్తా. ఆబ్జెక్ట్ ఎట్లా సబ్జెక్ట్ ఇచ్చినా నీకు అర్థం కాదు. డైరెక్ట్ ప్యాంట్ వేసుకుంటావా? అరుస్తున్నావు, చెప్పు తెగిపోద్ది. ఆ పొట్టోడిని పిలు, ఆ పొట్టోడిని వేసుకొని తర్వాత నన్ను వేసుకో. ఆడెప్పుడు అగో నన్ను ఎవడు నువ్వు అని అడిగావు? బాబు గారికి స్మైల్ ఎంత ముఖ్యమో, అమ్మగారికి మేనరిజం ఎంత ముఖ్యమో, 7 కొండల గారికి వైట్ అండ్ వైట్ షివరింగ్ ఎంత ముఖ్యమో, మై డియర్ రేష్మికి ఆ సోఫా ఎంత ముఖ్యమో, సుధీర్కి సీనిగాడు ఎంత ముఖ్యమో, శకలకి శంకర్కి మతిమరుపు ఎంత ముఖ్యమో, రైటర్ కి పెన్ ఎంత ముఖ్యమో, సైనికుడికి గన్ ఎంత ముఖ్యమో, నేను నీకు అంత ముఖ్యం. ముఖ్యమైన మొక్కకు రా. నువ్వు ఎవడవై ఏంటి? స్మాల్ కమర్షియల్ బ్రేక్. డ్రాయర్. సరే ఈ
రోజుకి ఎందుకు వదిలేసి ఒరే ఈ రోజుకి నువ్వు నీకు ఫ్రీడమ్ ఉంటది నాకు ఫ్రీడమ్ వద్దా భరించొద్దా నేను ఒరే ఇందాక నుంచి ఆబ్జెక్ట్ వెళ్ళాలి ఏదో చెయ్యి నన్ను వేసుకోవద్దు అసలే ఎండలు మండిపోతున్నాయి గుండు నీకెందుకురా సలుపు ఆడు వేసుకొని అంటున్నాడు కదా ఎందుకు ఆడు వేసుకోడంటే నువ్వు వేసుకోకుండా వెళ్ళిపోతావా లోపల ఉన్నాడు నీకే అంత ఫోజ్ ఉంటే బయట పబ్లిసిటీ ఉన్న మాకెంత ఉండాలి ఒరే బయట ఉన్న నీకు పర్వాలేదురా గాలి తగులుతాది లోపల ఉన్న నేను ఎంత కమిలిపోతున్నానో ఎంత కుమిలిపోతున్నానో నీకేం తెలుసురా ఆ రంగును బట్టి తెలిసిపోతుంది నువ్వు ఎంత కమిలిపోతున్నావు ఎవడైనా లేబర్ డిపార్ట్మెంట్ లో 8 గంటలు పనిచేస్తాడు నా కర్మ ఏంటో 24 గంటలు పనిచేస్తున్నాను రా ఎవరిదోల వాడితో బ్రహ్మానందం గారు ఏం చెప్పారు ఏమన్నారు డ్రాయరో రక్షతి రక్షిత అన్నారు అది నేను రక్షిస్తుంది నన్ను కూడా రక్షిస్తుంది వేసుకుంటా ఒరే ఒక్క రోజు వేసుకోకపోతే నీకేమవుతుందిరా ఒక్క రోజు వేసుకోకపోతే నేను నీలాగా అయిపోతాను రా అసలు పెద్దగా అలవాటు లేదు నువ్వే మధ్య వచ్చి డాయర్ అని అన్న అలవాటు లేదంటే నేను ఊరుకుంటానేది నేను భరించొద్దా నీ కంప అంత దరిద్రుడా ఓకే బాయ్ అక్కడ వేసావా లేదా ఇంతకి పెట్టుకుంటావు మాట్లాడితే వాంత మాట్లాడు అన్నది పట్టుకుంటావు పట్టుకుంటాను పట్టుకో అయిపోయిందా రెడీ అయిపోయావా నువ్వెందుకు వచ్చావా నువ్వు రైటర్ అయిన సంగతి తెలుసు ఎన్నోసార్లు పైకి ఎక్కించాను ఒరే నువ్వు ఇక్కడ క్యారెక్టర్ మాట చేస్తాను నువ్వెందుకు వచ్చావురా రే మతి మారిపోయావా నేను కనిపించి మళ్ళీ కనిపించి నేను క్యారెక్టర్ లో ఉన్నాను రా నా క్యారెక్టర్ అండి స్కిట్ లో ఏంటి జిప్పుగా అండి ఆడు డ్రాయర్ వేసుకోవడానికే నేను వేసుకొని అన్నాడు జిప్ ఎందుకు వేసుకుంటాడు అరే ఆడిని పైకి తీసుకురారా లేకపోతే జిప్పు పోయింది అంటారు బయటకు వెళ్తే పరువు పోయింది అంటారు వద్దు నీకు నమస్కారం పెడతాను నాకు గాలి ఆడదు ఒక ½ ఉంచిన తర్వాత చేసుకో బాబా ట్రై టు అండర్స్టాండ్ ఫ్యాంట్ ఉంది కదా ఎలాగోలా సర్దుకోమ్మా ఎవరు నువ్వు అండర్స్టాండ్ కాదు నువ్వు అండర్ వేరు నచ్చేసి నేను రెస్ట్ తెచ్చుకుంటాను ఇంట్లో ఉంటాను నేను ఎక్కడికి రాను ఎక్కడికైనా వచ్చిన బయట నాకు కనిపిస్తారా సట్టు హలో ఏమిచ్చావు ఆబ్జెక్ట్ నీ బొందరా నీ బొందయ్యో నీ పిండ కొడి నీ శాంతి దరిద్రంలో ఎవరికన్నా ఆబ్జెక్ట్ ఏంటో దేని మీద చేయబట్టి ఆబ్జెక్ట్ నేను ఏం చేయ ఆబ్జెక్ట్ బొక్కొతున్నా పోతున్నా మొత్తం నేను రాను నీ చేయను ఎవరితో చేపించుకో ఇప్పుడు మేమందరం ఆబ్జెక్ట్లమే కదా ఇదే చేయొచ్చు కదా అక్కడ ఇది వెళ్ళి చేసుకోరా హ్యాపీగా సక్సెస్ అవుతావు వెళ్ళు అవును చేసుకోవచ్చు డైర్ చిప్పు ప్యాంటు షర్ట్ బనీను ఇదేది బెటర్ చెప్పాను చెప్పు హలో సంతోష్ ఆబ్జెక్ట్ వచ్చింది వచ్చేసా హలో ఇటు ఫోన్ ఎత్తట్లేదు ఎవరితో చేపించాను సో రోజా గారు ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది నిజంగా మంచి కాన్సెప్ట్ ఎందుకంటే బట్టలు అనేవి మనకి అందంతో పాటు గౌరవాన్ని కూడా తీసుకొస్తాయి సో నా బట్టలు నన్ను ఎన్నిసార్లు తిట్టుకున్నా ఏమేమి తిట్టుకున్నాయని ఇప్పుడు ఆలోచిస్తున్నాను నేను స్కిట్ చూసి చాలా బాగా చేసావు శంకర్ సూపర్ గా ఉంది అందరు కూడా చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్ నాగ్ బాబు సార్ కానీ అందరికన్నా ఎక్కువ సఫర్ అయ్యేది అప్పారా ఈ బట్టల్లో అత్యంత బానిసత్వం అనిపించేది అప్పారా My God, I'm seriously spellbound. ఆర్డర్ Jabardast! Abracadabra! Gili 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 gili. I love you, I love you, I love you!